ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వైరాగ్యవిద్యా నిజభక్తియోగా శిక్షార్థమేకः పురుషः పురాణः శ్రీకృష్ణచైతన్య శరీరధారి కృపాంబుధేర్యస్తం అహం ప్రపద్యే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతిదేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో క్రిందటిసారి మనం మన జీవితంలో జరిగినటువంటి సంఘటనలు, సంబంధాలు, అనుభవాలు అన్నిటికీ కారణం, ముఖ్యమైన కారణం ఎవరు? మనమే అన్న విషయాన్ని తెలుసుకున్నాం. అంటే మనం తీసుకునే నిర్ణయాల వల్ల, మనం డెవలప్ చేసుకునే ఆలోచన తీరు వల్ల ఆ రకంగా మన చైతన్యం నడుస్తుంది. మన చైతన్యం దేనిపైన ఉంటదో, మన శక్తులన్నీ కూడా దానిపైనే ఎక్కువ వెచ్చించడం జరుగుతది. ఖర్చు పెట్టడం అవుతదనమాట. మన శక్తి దేని మీద ఖర్చు పెడతామో, మన ఫలితం కూడా ఆ రకంగా ఉంటది. ఇంకేం తెలుసుకున్నాము? కొన్ని ఉదాహరణలకి ఆహ్, మన ఆలోచన విత్తనం లాంటిది. మనం చేసే పనులు కూడా యాక్షన్స్ విత్తనం లాంటివన్నమాట. అది ఏ రకమైనటువంటి నేచర్‌తో ఉంటాదో, మన జీవితం కూడా, మన జీవితంలో వచ్చినటువంటి ఫలితం కూడా అదే ప్రకృతితో ఉంటదనమాట. అంటే మామిడి విత్తనాన్నేస్తే రేపు పొద్దున్న వచ్చేది మామిడి పళ్ళు, జాంకాయలు రావనమాట. అందుకే మన జీవితంలోని ఏం జరిగినా కూడా మొట్టమొదటి వాళ్ళని దూషించడం, వీళ్ళని దూషించడం కాదు. ఆహ్, వాళ్ళలో తప్పులు ఎంచడం అవి కొంచెం తగ్గించి, మనలో తప్పుల్నే మనం ఆహ్, ఎక్కువ అంటే చాలా ఉంటాయన్నమాట. నిజంగా చూసుకోవాలి కానీ మనకంత ఇంట్రెస్ట్ ఉండదు. అవతల వాళ్ళు తప్పులు అనగానే టక్కని పట్టేస్తాం. కానీ మన విషయంకొచ్చేటప్పటికి మన అహంకారం ఒప్పుకోదనమాట. ఆహ్, నాలో ఏ లోపం లేదు. నేను పర్ఫెక్ట్ అనే చెప్తూ ఉంటది మన మైండ్. కానీ నిజం కాదది. అందుకోసమే మన ఎక్కువ సమయం అవతల వాళ్ళ గురించి మాట్లాడుకోకుండా, అవతల వారి తప్పుల్ని ఎంచుకోకుండా, ముందు మనల్ని మనం సరి చేసుకునే దాంట్లో బిజీ అయిపోవాలి. అప్పుడు మన జీవితం యొక్క నాణ్యత, క్వాలిటీ చాలా పెరిగిపోద్దనమాట. ఇంకొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. మనం తీసుకునే నిర్ణయాలు అంటే ఈ సీడ్స్ ఎయడాన్ని బట్టి మనకి ఫ్యూచర్‌లోని ఏ రకంగా ఉంటదని. మన తోటలో కావాల్సినటువంటి విత్తనాల్ని సమయంలో యేసుకున్నామనుకోండి, ఆ తర్వాత ఆ ఫలాల్ని మనం ఎంజాయ్ చేయొచ్చనమాట. మనం యేసుకోలేదంటే హ్మ్. మరి ఎంజాయ్ చేయడానికి ఏ ఫలితము ఉండదు. మంచి ఫలితం ఏమీ ఉండదనమాట. అది ఆహ్, ఇంకో కొన్ని విషయాల ద్వారా మనం అర్థం చేసుకుందాం. హ్మ్. ఇప్పుడు మా వల్లక్కున్నది. ఈ గ్రూప్‌లోని. హ్మ్. సో, ఇద్దరమే కూడా అలా వాకింగ్‌కెళ్ళామనమాట. ఇద్దరం నడుచుకుంటూ వాకింగ్‌కెళ్తూ ఉంటే అంటే వాళ్ళ ఊరెళ్ళాను నేను. విజయవాడెళ్ళాను. విజయవాడలోని అలా మాటాడుకుంటూ చాన్నాళ్ళయిపోయింది కాబట్టి, మాటాడుకుంటూ అలాగా వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతుంటే సమయం అయిపోయింది. మధ్యాహ్నం మధ్యాహ్నం 3 గంటలయిపోయిందనమాట. మేమలాగా అంటే చాలా విషయాలున్నాయి మాట్లాడుకోవడానికి. చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం. 3 గంటలయిపోయిందని ఒక్కసారే సమయాన్ని చూసుకొని, అమ్మ బాగా ఆకలేస్తుంది. ఇప్పుడు ఏదైనా తినాలి అనేసి నేనంటాను, అదిగో ఎదురుగుండా అక్కడ మెస్ కనిపిస్తుంది కదా! అక్కడికి వెళ్లి తినేద్దాం పదా అనేసి తీసుకొని వెళ్తాను. సో, తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ మెస్‌లోనే ఒక బోర్డుంటది. ఇక్కడ క్యాష్ మాత్రమే తీసుకుంటాం. ఆన్‌లైన్ పేమెంట్‌లు కార్డ్ ద్వారా మేము పేమెంట్ తీసుకోవడం అని. మరి నా దగ్గరైతే క్యాష్ ఉండదు. నేనెప్పుడూ కూడా ఆన్‌లైన్ పేమెంట్‌కే అలవాటు పడిపోయాను. అప్పుడు మా అక్క ఏం చెప్తది, ఆహ్, "నేను చాలా తెచ్చాను క్యాషు. నీకేం కావలిస్తే అది తినగలవు" అంటది. కానీ నిజంగా ఎంత డబ్బులు తెచ్చినా నాకేది నచ్చితే అది తినడం నిజమా? కాదు.
వాళ్ళ మెనూలోని ఏ ఐటెమ్స్ ఉన్నాయో అది మాత్రమే నేను ఎంచుకొని తినగలను కదా! ఇప్పుడు నేను మెస్‌కెళ్ళి నాకు ఫ్రైడ్ రైసు, మంచూరియన్ ఇవ్వండంటే, అలాంటివేంటి ఉండవు సార్. ఇక్కడ కేవలం రైసు, సాంబారు, అప్పడం, పచ్చడి ఉంటది. అది కావాలంటే ఇస్తానంటారు. అంటే ఏమైంది? ముందు నేను తీసుకున్న నిర్ణయం వల్ల, ఆ చాయిస్ వల్ల ఆహ్, భవిష్యత్తులోని నాకింకా చాయిసెస్ తగ్గిపోయాయన్నమాట. అంటే నేనేం చేయాలనుకున్నానో అది చేయలేకపోయాను. ఎందుకు? మెస్‌కెళ్ళాను కాబట్టి అక్కడ అన్నం, సాంబార్ ఇస్తానంటున్నాడు కానీ, నాకు ఫ్రైడ్ రైస్, మంచూరియన్ కావాలంటే ఇవ్వలేడు. అంటే పొరపాటు చేశానన్నమాట అక్కడ నిర్ణయంలోని. ఇప్పుడు మా వల్లక్క ఏం చెప్తది? నాకు ఇక్కడ జాగా అంతా నాకు బాగా తెలుసు. నాకు తెలిసినటువంటి ఒక మల్టీ కుసైన్ రెస్టారెంట్ ఉన్నది. అక్కడికి వెళ్తే మనకు కావాల్సింది దొరుకుతుంది. ఆ! ఈ నిర్ణయం వల్ల ఏమైందిప్పుడు? ఇప్పుడక్కడికి తీసుకొని వెళ్తాను నన్ను. తీసుకొని వెళ్తే వాడో పెద్ద బుక్ ఇస్తాడనమాట. నార్త్ ఇండియను, సౌత్ ఇండియను, చైనీసు ఇంకా ఆహ్, కాంటినెంటలు అన్ని రకాలు అందులో ఉంటాయనమాట. అన్ని రకాలు. అంటే నాకిప్పుడేంటి ఇంతకుముందు 4 చాయిస్‌లు. ఇప్పుడు ఆ మల్టీ కుసైన్‌కెళ్ళడం వల్ల దగ్గర దగ్గర 100కు పైగా నాకు కావాల్సింది నేను ఎంచుకోగలుగుతాననమాట. అలాగే మన జీవితంలోని ఇప్పుడు ఒక నిర్ణయం ఏదైతే తీసుకుంటామో, నా భవిష్యత్తులోని నాకది ఎక్కువ స్వతంత్రాన్ని కల్పించొచ్చు, లేదా స్వతంత్రాన్ని తీసేయొచ్చు. ఎక్కువ స్వతంత్రం ఉంటే మనం సంతోషంగా ఉండగలుగుతాము. స్వతంత్రం తగ్గిపోతే మనం దుఃఖంగా ఉంటాం అన్నమాట. ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. ఆహ్, ఇంకొక అక్కున్నది నాకు శారదక్క అని. వాళ్ళకి చాలా ఆహ్ ఏమంటారు? పొలాలవి ఉన్నాయన్నమాట. సో, ఉదాహరణకి ఆ పొలాలున్నాయి. ఆ పొలాలతో పాటు వాళ్ళకి చాలా ఆవులున్నాయి. 10 ఆవులున్నాయన్నమాట. ఈ 10 ఆవులు మంచిగా పాలదీస్తూ ఉంటది. వాటికి మేత కూడా పెడుతూ ఉంటారన్నమాట. అయితే ఈ పొలాల్లోని ఆవులు ఆ మేత, ఆ గడ్డిని తినటానికని ఆహ్, వదిలిపెడతారు ఫ్రీగా. కానీ తాడులు కడతామన్నమాట. అంటే ఒక మధ్యలో ఒక పోల్ కట్టి ఈ 10 ఆవుల్ని కూడా 10 మీటర్ల తాడుతోని కడితే ఎందుకంటే మరి మిగతా ఆహ్, పంట పొలాలనంతా నష్టం చేయకుండా ఏ ప్రాంగణంలో తినాలో అందుకోసమని ఈ 10 మీటర్ల దాకా వాళ్ళకి స్వతంత్రాన్నిచ్చారనమాట. ఈ 10 ఆవులు కూడా ఈ 10 మీటర్ల రేడియస్‌లోని ఎక్కడైనా ఎంతైనా గడ్డి తినొచ్చు రకరకాలు. కానీ ఈ 10 ఆవుల్లోని ఒక ఆవు కొంచెం మిస్చీవియస్ అనమాట. అంటే కొంచెం పెంకిది. దాన్ని కొమ్ములయ్యి ఆహ్, మిగతా ఆవుల్ని ఎదిల్చి వాటిని ఇబ్బంది పెట్టి, వాటిని సరిగ్గా తిననివ్వకుండా, వాళ్ళు తిన్న దగ్గరే అది కూడా తోసేసి అలాగుంటాయి కొన్ని కదా పశువులు. అప్పుడేం జేస్తారు? ఆ! ఇది దీనివల్ల మిగతా ఆటికి ఇబ్బంది కలుగుతుందని చెప్పి, దానిని అంటే పెంకితనం ఎక్కువగా ఉన్నది కాబట్టి, ఇప్పుడు 10 మీటర్ల తాడుని 3 మీటర్ల తక్కువ తాడుకి కట్టేస్తారనమాట. అప్పుడేమవుతది? మిగతావన్నీ ప్రశాంతంగా ఆ 9 ఆవులు కూడా తినగలుగుతాయి. ఇది మాత్రం 3 మీటర్ల ప్రాంగణంలో మాత్రమే ఆ గడ్డిని యాక్సెస్ చేయగలుగుతదనమాట. తినగలుగుతదనమాట. అంటే దాని స్వతంత్రం తగ్గిపోయింది. ఎందుకు? దాని యొక్క ప్రవర్తన వల్ల కట్టేసామనమాట. అలాగే మనం కూడా ఈ శాస్త్రాల్లోని చెప్పినట్టుగా ఒక మనిషి పాటించవలసినవి పాటించకపోతే, మనకు కూడా స్వతంత్రం తగ్గిపోతూ ఉంటది. ఆ స్వతంత్రం తగ్గిపోవడం వల్లే మన దుఃఖం కలుగుతదనమాట. కాబట్టి ప్రతి నిర్ణయాన్ని ఆలోచించుకొని తీసుకోవాలనమాట. ఆ! అందుకే నిర్ణయం సరిగ్గా తీసుకోవాలంటే, మన తెలివితేటలు సరిగా ఉండాలి. తెలివితేటలు ఎవరో చెప్పిందో, లేకపోతే మీకనిపించిందో అది నిజమైన తెలివితేటలు కాదు. కృష్ణుడికి బాగా తెలుసు. ఆయన సృష్టిలో మనమందరం ఉన్నాం. ఏది ఉత్తమమైనదో, ఏది ఉన్నతమైనదో ఆయనకంటే మించి ఎవరికీ తెలీదు కదా! మరి ఆయన చెప్పింది మనం ఫాలో అయినప్పుడు ఆహ్ మన జీవితం ఎప్పుడు కూడా సాఫీగా ఉంటది. ఆహ్, ఇంకా ఉదాహరణలు చెప్తాను. మనం అనుకుంటూ ఉంటాం కదా! ఈ లోకం ఏంటి ఇలా ఉన్నది? ఆహ్, ఎప్పుడు చూసినా సేఫ్టీ లేదు. ఎప్పుడు ఇబ్బందులు పెడుతున్నారు. ఒక్కొక్క మనిషి ఇదే లోకాన్ని ఒక్కొక్క రకంగా చూడొచ్చు. ఒకరికి ఎందుకున్నాము ఈ లోకంలో అనిపించొచ్చు వాళ్ళ పరిస్థితిని బట్టి. ఇంకొకళ్ళకి ఆహ్
ఎంత మంచి అదృష్టమో మనం ఈ లోకంలో ఉన్నామని కొంతమందికనిపిస్తది. ఇదంతా ఎందుకు? ఒక్కొక్కరి యొక్క ఆలోచన తీరు. వాళ్ళ మైండ్ సెట్ సరిగా లేకపోతే ప్రతి దాంట్లోని తప్పు కనిపిస్తది. ప్రతీది కూడా నెగెటివే. ప్రతి దాంట్లోని ఆహ్, ఆహ్, ఏదో ఒకటి దాన్ని లాగి దాన్ని పెద్దది చేసుకొని అంటే అదో రకమైనటువంటి యాటిట్యూడ్ అనమాట. ఆ రకంగా చూసిన వాళ్ళకి సంతోషం కలగదు. ఒకరిలోని ఎప్పుడూ కూడా 10 తప్పులే ఎంచగలుగుతారు కానీ, వాళ్ళలో కూడా కొన్ని మంచి ఆహ్, లక్షణాలుంటాయి. అవ్వెందుకు మనం పట్టుకోకూడదు? 100 లక్షణాలు మంచివుంటే, ఒక్కటి తప్పుంటే చాలు. దాని గురించే మనం మాటాడతాం. ఎందుకలాగా? అది మన మైండ్ సెట్ అనమాట. దాన్ని మనం మార్చుకోవాలి. రె 2 రకాలవంటి వాళ్ళుంటారు. మీకు అర్థమవ్వడం కోసం ఇప్పుడు ఈగుంటది. అలాగే తేనెటీగ ఉంటది. రెండిటికి తేడా ఏంటి? ఇదే లోకంలో ఉంటాయి కదా! రెండును. అదేమి వేరే ప్రపంచం నుంచి రాలేదు ఈగ. తేనెటీగ వేరే ప్రపంచం నుంచి రాలేదు. 2 తేనెటీగ, ఈగ ఇదే ప్రపంచం. ఇక్కడ ప్లేస్‌నే అవి ఆహ్, పంచుకుంటున్నాయన్నమాట. మనం కూడా చెడ్డవాళ్ళన్నా, మంచి వాళ్ళన్నా అందరం ఇదే లోకంలో ఉంటాం. కానీ చూసే విధానం సరిగా ఉండదనమాట. దీన్ని ఆహ్, ఇప్పుడు తేనెటీగ చెత్తా చెదారాల మీద వాలదు. దాని మనస్తత్వం అలాంటిది. అది ఎన్ని మైళ్ళ దూరమైనా కష్టపడి ఎగిరి, ఎగిరి మంచి అందమైనటువంటి పరిమళం కలిగినటువంటి పువ్వుల దగ్గరికే వెళ్తదది. మరెక్కడున్నది? వేరే లోకంలో లేదు. ఇక్కడే ఈ లోకంలోనే ఉన్నది. ద ద అదెప్పుడు ఎతికేదేంటి? అందమైనటువంటి పరిమళం కలిగినటువంటి పువ్వులు. అందులోంచి ఏం తీస్తది? తియ్యటి తేననమాట. దాని కోసం ఎంతైనా కష్టపడతది. ఎంత దూరమైనా ప్రయాణం చేస్తదనమాట. మరి అది తెచ్చిన తేనె దాని కోసమనే కాదు. వాళ్ళ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరితోని పంచుకోవడం కోసం వాళ్ళందరూ కష్టపడి పని చేస్తారనమాట. మనం సులువుగా లాక్కొని మనం దాన్ని ఆస్వాదిస్తాం. అది వేరే విషయం. ఆ! మరి ఈగ ఏమి కష్టపడదండి. దానికేది దొరికితే అది చాలు. ఆహ్, చాలా దేనికైనా సెటిల్ అయిపోద్దనమాట. ఆ చెత్త చెదారం దొరికిందంటే దాని మీద. తియ్యగా తేనె కానీ, ఏదైనా తీపి పదార్థం దొరికితే దాని మీద. పండెవడో పడేసి చెత్తబుట్టలో పడేసాడనుకోండి, దాని మీద వాలుతూ ఉంటది. దానికి కష్టపడడానికి ఇష్టం ఉండదనమాట ఈగకి. అలాగే మన జీవితంలో కూడా ఈగ చూసే విధానం చూడండి ఎలాగుందో, మరి తేనెటీగ చూసే విధానం ఎలాగున్నదో చూడండి. మనస్తత్వం అనమాట. ఆ! ఏదోలే ఎలాగైతే అలా నడుస్తదని. తేనెటీగ అలా కాదు. దానికి మాత్రమే తెలుసు. అంత కష్టపడితే ఆఖరిని ఆ చుక్కలో ఉన్నటువంటి తియ్యదనం ఎంత గొప్పదో దానికి తెలుసనమాట. అలాగే మన జీవితంలో కూడా అన్నీ సులువుగా అయిపోవాలని ఎవరైతే చూసుకుంటారో వాళ్ళకి ఆ తియ్యదనం తెలీదండి. ఎందుకంటే ఆహ్, ఈ లోకంలోని మనం ఎంత కష్టపడతామో అంత తీయదనం ఉంటదనమాట. మనం ఎంత స్ట్రగుల్ అవుతామో అంతంత శక్తి పెరుగుతూ ఉంటదనమాట. పెద్ద పనులు చేపట్టాలనుకుంటే పెద్ద పెద్ద కష్టాల్ని ఎదుర్కోవాలి మరి. ఏదో చిన్న దాని కోసం సెటిల్ అయిపోవాలనుకుంటే ఏమీ చెయ్యక్కర్లేదు. అందుకే చెప్పాను. ఈ శరీరం జాగ్రత్తగా కాపాడుకొని సోఫా మీద కూర్చోబెట్టి, ఆ ఎదురుగుండా టీవీయో, మొబైలో పెట్టి బాగా దానికి తిండి పెట్టడానికి కాదు శరీరం ఉన్నది. ఆ తేనెటీగలాగా రోజంతా దూరమైన ఎంత కష్టపడితే ఆ ఆఖరిని, ఆ చివరాఖరిన ఆ రోజు ఎండయిపోయినప్పుడు ఆ అనుభూతి చాలా తియ్యగా ఉంటది. మధురంగా ఉంటదనమాట. కానీ చాలామందనుకుంటారు, నేనేమి కష్టపడకుండానే నేను అనుభవిద్దామని అనుకుంటే, మీకింతకుముందు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను కదా! ఏమవుతదో. కాబట్టి ఆహ్, ఈ యొక్క శరీరము ఆహ్, రోగాల పాలైపోద్దనమాట. దానికి పని చెప్పకపోతే. తుప్పు పట్టేస్తూ ఉంటదనమాట. పళ్ళకి పని చెప్పకపోతే పళ్ళు తొందరగా ఊడిపోతాయనమాట. అంటే సరిగ్గా నవలకపోతే ఆహారాన్ని. అంత చీజు, బటరు ఆ కుక్కర్‌లోని అంతా స్మూత్‌గా ఎళ్ళిపోవాలనమాట. ఎళ్ళిపోతే ఏమవుతది? పళ్ళకి పనివ్వలేదు కదా! ఎక్సర్‌సైజ్ ఇవ్వలేదు. ఏమవుతది? ప్రకృతి అనుకుంటది ఓహ్! ఈడికి పళ్ళుతో పెద్ద అవసరం లేదనమాట. అంతే. రోజుకి కొంత గుండె కొట్టుకున్నట్టుగా వ్యాయామం చెయ్యకపోతే ఈడికి పెద్దగా శ్రద్ధ లేనట్టున్నది. గుండె పోయినా పర్వాలేదని అనుకుంటాదనమాట. కాబట్టి శరీరానికి వ్యాయామం అంటే కష్టాన్ని ఇవ్వాలి. ఏదో పని చేస్తూ ఉండాలనమాట. దాన్ని ఆ మూలన పెడితే మూలకే చేరిపోతది. అందుకోసమని
రెస్ట్ తీసుకోవడానికి కాదు ఈ శరీరం. పని చేయడానికి, పని చేసి అందుకే చూడండి ఆహ్, రోజంతా ఇంట్లో కూర్చొని తింటే అది తిన్నది వంటికి వంట పట్టదనమాట. డైజెషన్ అవ్వదు. డైజెషన్ అవ్వకపోతే ఏమవుతది? అనారోగ్యం కలుగుతదనమాట. అదే కష్టపడొచ్చారనుకోండి, అప్పుడు తింటే దాని మీద ఎంత వాల్యూ ఉంటది ఆ తిండి మీద. అసలు ఎలాంటిది పెట్టినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటది. తిండి ఎక్కువైపోయినోడికి 10 రకాలెట్టినా కూడా ఇందులో ఇది బాలేదు, అందులో అది బాలేదు. దానికోసమే రోజంతా గొడవాడుకుంటారు కూడాన కొంతమంది. కానీ కష్టపడొస్తే ఏం పెట్టినా కూడా చాలా ఆహ్, రుచిగా అనిపించడమే కాకుండా, ఆకలేసినప్పుడు మాత్రమే తినడం వల్ల సరిగా దాంట్లో ఉన్నటువంటి పోషక విలువలన్నీ కూడా శరీరానికి అందజేసేటట్టుగా చేస్తుందనమాట. అంతేకాని నాలికి రుచి కోసం తింటే మాత్రం అనారోగ్యం అనమాట. ఆకలేసిందని తింటే మాత్రం ఆరోగ్యం అనమాట. ఈ రకంగా మనం సరిగా మన జీవితాన్ని అర్థం చేసుకొని ఈ తేనెటీగలాగా రోజంతా కష్టపడితే రాత్రి హాయిగా నిద్రపోతారు. ఏ పని పాటు లేకపోతే రాత్రా నిద్ర పట్టదు. రాత్రి నిద్ర పట్టక మధ్యాహ్నం ఒక గంటో, 2 గంటలో పడుకుంటారు. మధ్యాహ్నం పడుకోవడం వల్ల మళ్ళీ రాత్రి నిద్ర పట్టదు. మళ్ళా ఆ మొబైలో, టీవీయో చూసుకుంటారు. ఇంకిదే నడుస్తదనమాట. అందుకే ఒక డిసిప్లిన్ అనేది చాలా ఆహ్, హ్మ్. ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి మనం ఆ ఈగలాగా చూడాలా? కేవలం చెత్తా చెదారాన్ని మన చైతన్యాన్ని ఈ చెత్తా చెదారం మీదే పెట్టాలా? ఎప్పుడు ఆ న్యూస్ పేపర్ పొద్దున్నుంచి రాత్రి దాకా పట్టుకొని చదవాలా? బయట రోడ్డు మీదెళ్తే ఎవడైనా తెలిసినోడు కనిపిస్తే రాజకీయాల గురించే మాటాడాలా? ఏం భగవద్గీత చదవకూడదా? ఏం భాగవతం చదవకూడదా? భగవద్గీతలో, భాగవతంలో ఉన్న వార్తలు కేవలం ఇంటర్నేషనల్ కాదండి. ఇంటర్ ప్లానెటరీ అంటే వేరే గ్రహాల్లో ఏం జరుగుతుంది, వేరే లోకంలో ఏం జరుగుతుందో అన్న విషయాలు చెప్తున్నారు. అంటే ఇంకా గొప్ప న్యూస్ అదే. ఈ న్యూస్‌తో మనకేం పనున్నది? అంత లేదనమాట. అంటే మనం ఇక్కడ ఉండిపోవాలని అనుకుంటే మీ ఇష్టం. ఇక్కడ చాలురా బాబు భగవంతుడా! నన్ను తీసుకొని వెళ్ళండి ఆధ్యాత్మిక లోకానికి, ఆ బృందావన లోకానికి, బ్రజలోకానికి మీ దగ్గరనే నన్ను సేవించుకునే భాగ్యాన్నివ్వండంటే వీటిలన్నిటి నుంచి విముక్తనమాట. కాబట్టి మనం ఆ ఈగలాగా ఉండకూడదు. ఆహ్, ప్రతి ఒక్క మనిషిలోని చెడ్డ గుణాన్ని మాత్రమే చూడకూడదు. ఆ తేనెటీగలాగా కష్టపడి అందమైనటువంటి గులాబ్ దొరుకుతాయి మనకి. మన జీవితం సంతోషంగా హ్మ్. ఇక్కడ బాగా మనం చేసుకోవచ్చు. అంటే ఇక్కడున్నంత కాలం సంతోషంగా ఉండొచ్చు. ఇంకా ఏకంగా ఇక్కడ విడిచిపెట్టి ఆ భగవంతుని దగ్గరికి కూడా వెళ్ళిపోవచ్చనమాట. సో, ఇంకా ఏం చెప్తున్నారు భగవద్గీతలో కృష్ణుడు? అపరేయం ఇతస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. అంటే అర్జునా మహాబాహో హ్మ్. ఈ యొక్క భౌతిక శక్తే కాకుండా ఇంకా అతీతమైనటువంటి శక్తి ఉన్నాయి. ఆ శక్తి ఆ శక్తి ఆహ్, లోని జీవులు కూడా ఉంటారు. కానీ జీవులు ఈ ఇన్ఫీరియర్ అంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి శక్తిని మాత్రమే వాళ్ళు దాన్ని చేజిక్కించుకోవాలనుకుంటున్నారు. కానీ దీనికన్నా గొప్ప శక్తి నా దగ్గరున్నది అన్న విషయాన్ని ఈ యొక్క శ్లోకం ద్వారా చెప్తున్నారు. మీకు అర్థం అవ్వడం కోసం ఆహ్, భగవంతుడు ఆయన యొక్క శక్తిని 3 విధాలుగా ఆయన ఉపయోగిస్తారనమాట. అదేంటి స్పిరిచ్యువల్, మెటీరియల్, మార్జినల్ అంటారు. అంటే ఈ 3 కూడా భగవంతుని యొక్క శక్తులు. చిత్ శక్తి, తటస్థ శక్తి, మాయాశక్తి. చిత్ శక్తి అంటే అంతరంగ శక్తి. అంటే ఆధ్యాత్మిక శక్తనమాట. తటస్థ శక్తి అంటే మార్జినల్ ఎనర్జీ. అంటే మధ్య రకంగా ఉండేది. అటు పూర్తిగా ఆధ్యాత్మికం కాదు. ఇటు పూర్తిగా భౌతికమైనటువంటి శక్తి కాదు. రెండిటి కలిపినది మధ్యలో ఉన్నది తటస్థ శక్తి. ఎవరు? మీరు, నేను. జీవాత్మ తటస్థ శక్తికి సంబంధించిందనమాట. తర్వాత మూడోదేంటి? మాయాశక్తి. మాయాశక్తి ఎక్స్‌టర్నల్ ఎనర్జీ. అంటే బహిరంగ శక్తనమాట. ఈ యొక్క ఆహ్, భౌతిక లోకాల్లో సృష్టింపబడింది ఈ శక్తితో అనమాట. గుర్తుపెట్టుకోండి 3 రకాల శక్తులు భగవంతుడి నుంచి వెలువడుతుంది. ఒకటి చిత్ శక్తి అంటే అంతరంగ శక్తి అనొచ్చు. లేదా ఆధ్యాత్మిక శక్తి. పూర్తిగా
ఆ శక్తి ప్రతి ఒక్క వస్తువు కానీ, మనిషి కానీ, వస్తువు, మనిషి అనలేం. ప్రతీదీ చైతన్యంతోనే ఉంటదనమాట. ఆహ్, ఈ యొక్క వ్రజలోకం అంటే కృష్ణుడుండే లోకాలు, భగవంతుడుండే లోకాలన్నీ కూడా ఆధ్యాత్మిక శక్తితో ఉంటాయనమాట. దాన్ని చిత్ శక్తి అంటారు. అన్నీ చైతన్యంతోనే నిండి ఉంటాయి. ఇక్కడలాగా డల్ మ్యాటర్ ఉండదనమాట. అంటే ఈ ఈ ఈ కూర్చునే కుర్చీకి, ఈ గోడకి, ఈ రాయకి చైతన్యం ఉండదు కదా! అది మాటాడుతుందేంటి? మాటాడదు. దానికేం ఎమోషన్స్ ఉండవు కదా! కానీ ఆధ్యాత్మిక లోకాల్లో ఏది కూడా అలా ఉండదనమాట. అంతటా కూడా చైతన్యంతోనే ఆహ్, ఆహ్, చైతన్యంతో నిండిపోయి ఉంటదనమాట. మరి ఇక్కడంతా కూడా డల్ మ్యాటర్ అనమాట. మనం కూడా డల్లే చాలన. మాయాశక్తనమాట. ఆ! ఈ రెండిటికి మధ్యన ఉండేదే జీవాత్మ. మనం తటస్థ శక్తి. అంటే ఎలాగా? మనకుండేటువంటి శరీరం మాయాశక్తి కదా! బహిరంగ శక్తి కదా! అంటే మ్యాటర్. మరి మన హృదయంలో ఉండేటటువంటి ఆత్మ చిత్శక్తి అనమాట. ఈ 2 కాంబినేషన్‌లో ఉన్నది మధ్య రకంగా ఉండేదే తటస్థ శక్తి. అంటే భగవంతుడు మనకి ఆహ్, ఒక ఫ్రీడమ్‌నిచ్చారనమాట నిర్ణయించుకునేది. నేను చిత్శక్తి యొక్క ఆహ్, కంట్రోల్‌లోని నేనుండొచ్చు. నేను నిర్ణయించుకోవచ్చు. ఇదిగో భగవంతుడా! నేను నీ పాదాల సేవ చేసుకుంటూ నీ లోకంలో ఉండొచ్చు. నీ దగ్గర ఉండగలను. లేదా నా సాయశక్తులా నా గొప్పతనాన్ని నేను నిరూపించుకుంటానని ఇదిగో ఈ మాయాశక్తి ఉన్నటువంటి లోకాలు అంటే ఈ భౌతిక లోకాల్లోకి రావచ్చు. భగవంతుడు ఆహ్, భగవంతుడు ఒక్క చోటనే ఉంటారు. ఎక్కడ? ఆయనకి ఇల్లుంటది. ఇప్పుడు ఫ్యాక్టరీ ఉందనుకోండి. ఆ ఫ్యాక్టరీలోని యజమానుంటారు. యజమాని ఎప్పుడు ఫ్యాక్టరీలోనే ఉండక్కర్లేదు. ఆయన అక్కడ ఆయన 24 గంటలు పని చేయక్కర్లేదు. కానీ ఆయన యొక్క ఆయన ఎవరినైతే ఆయన నియమించుకుంటారో ఆ మేనేజర్‌లు, ఆ సూపర్‌వైజర్‌లు, ఆ పనోళ్ళు, ఆ పనులు జరిగిపోతూ ఉంటాయన్నమాట. ఆయనే ఉండక్కర్లేదు ప్రత్యేకంగాన. అలాగే భగవంతుని యొక్క శరీరాన్నించి వెలువడుతున్నటువంటి కాంతి బ్రహ్మజ్యోతి అన్నమాట. ఈ బ్రహ్మజ్యోతి అనేది ఒక వెలుగు. ఆ వెలుగులో కూడా అణువులుంటాయన్నమాట. అంటే లైట్ పార్టికల్స్ అన్నమాట. ఒక్కొక్క అణువు జీవాత్మ అన్నమాట. సో, ఆ బ్రహ్మజ్యోతిలో ఉన్నటువంటి మనము ఒకప్పుడు ఎప్పుడూ కూడాన ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశాన్నిచ్చారు. ఇదిగో నువ్వు ఇటు భౌతిక శక్తికి కాకుండా, అటు ఆహ్, ఆధ్యాత్మిక శక్తికి కాకుండా మధ్యలో ఉన్నావు. నీకు ఉన్నటువంటి జ్ఞానంతోని నువ్వు నిర్ణయించుకో. పైలోకాలకి వస్తావా? ఆధ్యాత్మిక లోకాలకి వస్తావా? లేదా భౌతిక లోకాల్లోని వెళ్ళి నీ అదృష్టాన్ని నువ్వు వెతుక్కుంటావా? అని నీ ఇష్టం. ఆహ్, అక్కడైతే నాకు సేవకుడి కింద ఉండాలి. కానీ చాలా ఆనందంతో ఉంటావు. ఇక్కడైతే నువ్వు బాస్ కింద ఉండొచ్చు. కానీ అది అహంకారంతో ఉంటావు. నీ ఇష్టం అని. అలా చాలా ఆలోచించి, ఆలోచించి ఆ యొక్క అణువు కొన్ని అణువులు చిత్శక్తిని ఎంచుకున్నాయన్నమాట. అంటే భగవంతుని యొక్క పూర్తి కంట్రోల్‌లోకెళ్ళిపోయి. ఇంకొన్ని అణువులు అంటే మనం, మీరు, నేను నా లక్‌ని నేను ట్రై చేసుకుంటాను. నాకు తెలుసు ఎలా చేసుకోవాలో. నాకు చాలా తెలివితేటలున్నాయనే అహంకారంతోని ఈ భూలోకానికొచ్చామనమాట. వచ్చి ఇలా అనుభవిస్తున్నాం మనం. ఒక్కసారి కానీ మనం ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్ళామనుకోండి, మరింక తిరిగి రావాల్సిన అవసరం ఉండదనమాట. కానీ అక్కడ అనుభూతి ఎలాగుంటాదో మనకెలా తెలుసు? తెలీదు. అటుపక్క ఎప్పుడు ఎళ్ళలేదు కదా! కానీ ఆ లోకం నుంచి గురువు రూపంలోని ఎంతోమంది గురువులు మధ్వాచార్య గారు, శంకరాచార్య గారు, చైతన్య మహాప్రభు, ఆ! భక్తి రక్షక శ్రీధర్ మహారాజ్ గారు, మరి అభయ్ శర్మ భక్తి వేదాంత స్వామి గారు, ఇలా రకరకాల చైతన్య మహాప్రభు, రూప సనాతన గోస్వాములు వీళ్ళందరూ కూడా ఆ లోకాన్నించి గురువులంటే ఇక్కడి వాళ్ళు కాదు. ఆ లోకం నుంచి ఇక్కడికొచ్చి ఇదిగో మేము చూసాము భగవంతుడిని. ఇదిగో భగవంతుడిని మేము సేవించాం కాబట్టి ఇక్కడ మీకు ఆనందం దక్కదు. అక్కడ నిజమైన ఆనందం ఉంటాదని
మనకి తెలియచేయడం కోసం గురువు రూపంలో గురుతత్వం అంటాం అనమాట. ఆ భగవంతుని యొక్క శక్తి వాళ్ళలోని ప్రవహిస్తాది. భగవంతుడు చెప్పిన మేరకు వాళ్ళు ఈ భూలోకానికొస్తారు. మనం మన కర్మ వల్ల పుడతాం రకరకాలుగా శరీరాలు తీసుకొని. గురువులు కర్మ వల్ల పుట్టరు. గురువులు, ఆచార్యులు భగవంతుడిచే స్వయంగా ఇక్కడికి పంపిస్తారు. ఇదిగో వీళ్ళందరూ కూడా ఎన్నో కష్టాలు పడుతున్నారు. నిజమేంటో వీళ్ళకి చెప్పి, వాళ్ళని ఒప్పించి, వాళ్ళకొక మార్గాన్ని చూపించి, తిరిగి ఈ వ్రజలోకం అంటే అన్నిటికన్నా పై లోకం అనమాట. ఆ లోకాన్ని దాకా తీసుకెళ్ళేటట్టుగా ఆ భగవంతుడు మనకి చూడండి ఎంత హెల్ప్ చేస్తున్నారో. కానీ మనం మాత్రం అదిగో ఆ పందిలాగా ఆహ్, నాకు ఇక్కడే బావుంది. కుల్లు కాలువాయే నాకిష్టం. నాకు నాకు మంచి రూమ్‌లు క్లీన్‌గా ఉంటే ఇష్టం ఉండదు. గులాబ్ జామ్ ఇస్తే అయ్యో! అస్సల వాసన కూడా చూడను. ఈ చెత్తా చెదారంలోను ఉన్నటువంటి మాధుర్యం మీకేడి తెలుసు అంటదనమాట. అలాగా మనం కూడా సమయం తీసుకోవట్లేదు. మన జీవితం వృధా అయిపోతుంది. ఇలాగ రేపు, ఎల్లుండు ఉద్యోగం అయిపోయిన తర్వాత బాధ్యతలు తీరిపోయిన తర్వాత బాధ్యతలు ఎలా బాగా నెరవేర్చుకోవాలో భగవద్గీత చెప్తుంది. అన్నీ అయిపోయాక ముసలైపోయిన తర్వాత అప్పుడు ఎలా జీవించాలో తెలుసుకొని ఏం చేద్దాం అనుకుంటున్నారు? కాలు, చేతులు ఆడవు. ఉన్న తక్కువ బుర్ర కూడా పనిచేయదు. అప్పుడు తెలుసుకొని ఏం చేయాలి? జీవితాన్ని ఎలాగా సాగనం సా సాగించాలని? ఇప్పుడు తెలుసుకుంటే ఎంజాయ్ చేయొచ్చు జీవితాన్ని కదా! ఎలా ఉండాలో తెలుసుకోవచ్చు ఇప్పుడు. అంటే 6 సంవత్సరాలు అప్పటినుంచే అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వాలి పిల్లలకి. మరి మనకే తెలీదు భగవద్గీత అంటే ఏంటి? ఇంక మన మనవళ్ళకేం చెప్తాం? మన పిల్లలకేం చెప్తాము? ఆ! మనకే శ్రద్ధ లేదు. మరి వాళ్ళలో శ్రద్ధని ఎలాగా వాళ్ళకి ఉత్సాహాన్ని ఎలాగ కల్పించగలుగుతాము? మనకే ఉత్సాహం లేదు కదా! అందుకే మనం చాలా లేజీ. ఎలాగా ఆధ్యాత్మికంగా. భౌతికంగా మాత్రం లెగిసి గెంతులేస్తూ ఉంటాం. చాలా బిజీగా ఉంటాం అనమాట. కానీ అది తాత్కాలికం. ఏం సంపాదించుకున్నా గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం మిక్స్చర్ అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక శక్తి అంటే మన ఆత్మ. భౌతిక శక్తి ఈ శరీరం అనమాట. నిర్ణయించుకునే శక్తి మనకి భగవంతుడిచ్చాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా భగవంతుని చోటికి వెళ్తే నిత్యానందం. నిత్య అంటే ఎల్లప్పటికీ ఆనందంగా ఉండొచ్చు. లేదు నా సాయశక్తిలా నేనేదో చూసుకుంటానంటే ఇదిగో ఈ లోకంలో ఉండొచ్చు. ఇంకా మన భగవంతుడి గురించి ఇంకొక 3 విషయాలు మనం తెలుసుకుందాం. శ్రీమద్ భాగవతంలోని ఆహ్, ఫస్ట్ క్యాంటోలో రెండవ అధ్యాయం 11వ వర్స్‌లోని ఏం చెప్తున్నారంటే వదంతి తత్తత్వవిదస్ తత్వం యజ్ఞానం అద్వయం భ్ర భ్రమేతి పరమాత్మేతి భగవాన్ ఇతి శబ్ద్యతే. అంటే జ్ఞానులు భక్తికి సంబంధించినటువంటి జ్ఞానులు పూర్తిగా భగవంతుడిని పరిశీలించి 3 రకాలటువంటి లక్షణాల్ని కనుగొన్నారనమాట. అదేంటి? భ్రమేతి అంటే బ్రహ్మన్ భగవంతుడు. ఇంకోటి పరమాత్మేతి అంటే పరమాత్మ రూపంలో ఉన్నారు. ఇంకా భగవాన్ అంటే భగవాన్ రూపంలో. 3 ఫీచర్స్ అనమాట ఈ 3ను. ఈ మూడిటిని మీరిప్పుడే అర్థం చేసుకోవాలి సరిగన. అప్పుడు భగవంతుడి దగ్గరికి ఏ రకంగా మనం ఆహ్, ఆశ్రయం తీసుకోవాలో అన్న విషయం మనకి పూర్తిగా అర్థమవుతదనమాట. అంటే భగవంతుడి నుంచి ఇప్పుడు హ్మ్. మీకు ఉదాహరణ చెప్తాను మళ్ళీని. ఇప్పుడు రకరకాల సైంటిస్ట్‌లుంటారు కదా! సైంటిస్ట్‌లు ఒకళ్ళని మించిన ఒక సైంటిస్ట్ ఉంటారనమాట. రోజుకి మన సూర్యుడుంటాడు. సూర్యుడి నుంచి సూర్య కిరణాలుంటాయనమాట. సూర్యుని కిరణాల్ని కూడా మనం స్టడీ చేయొచ్చు కదా! ఆ ప్రతి ఒక్క అణువు ఎన్ని ఒకటా, రెండా లెక్కలేనన్ని అణువులు వెలుతురుతో నిండిపోయి ఉంటాయనమాట. అందుకే ఆ రేణువులు సూర్యుని యొక్క కిరణాలు మన భూమి మీద పడతది, మన మీద పడతది ఇవన్నీ చూస్తాం. అయితే కొంతమంది స్టూడెంట్స్ అంటే ఈ ఆధ్యాత్మికంగా చదువుకునే వాళ్ళు ఈ కొంతమంది కొన్ని స్కూల్స్ అంటే స్పిరిచ్యువల్ ఇన్‌స్టిట్యూట్స్ అక్కడితో ఆగిపోతాయి. ఎక్కడితో ఆగిపోతాయి? కేవలం ఆ! సూర్యుడెక్కడో ఉన్నాడు. మనకేం తెలుసు సూర్యరశ్మైతే మన దాకా వచ్చింది కాబట్టి దాన్నే స్టడీ చేసుకొని ఓహ్! ఇదే ఫైనల్ అనుకుంటారనమాట. అంటే బ్రహ్మన్ అంటే బ్రహ్మజ్యోతి. అంటే బ్రహ్మజ్యోతికి మించి ఇంకేమి లేదని అనుకుంటాడనమాట. దాన్ని బ్రహ్మన్ అంటారు. కొంతమంది భక్తులు అంటే ఉపనిషద్దుస్తోని ఆగిపోయిన వాళ్ళందరూ కూడా
ఈ బ్రహ్మనే అంత అని అనుకుంటారు. కానీ బ్రహ్మనేంటి? భగవంతుని యొక్క వెలుగు, భగవంతుని యొక్క శక్తి అంతటా వ్యాపించి ఉండడం అన్నమాట. మీకింతకుముందు చెప్పాను కదా! ఆహ్, కారణోదకాశాయ విష్ణు, గర్భోదకాశాయ విష్ణు, క్షిరోదకాశాయ విష్ణు ఈ 3 రకాల భగవంతుడు ఎలాగా ఈ సృష్టి కి కర్త, ఎలాగా ఇవన్నీ సృష్టింపబడ్డాయన్న విషయాన్ని చెప్పాను గదా! అలాగా భగవంతుని యొక్క శక్తనమాట ఈ బ్రహ్మజ్యోతి. అందుకే ఈ విశ్వాలు, బ్రహ్మాండాలు, ఈ భూగోళ ఆహ్, ఇవన్నీ కూడా గ్రహాలు అన్నీ తేలుతున్నాయి, తిరుగుతున్నాయంటే, ఇదిగో ఈ బ్రహ్మజ్యోతితో నిండిపోయి ఉన్నాది. ఈ ఈ మొత్తం అంతా గూడా అనమాట. బ్రహ్మజ్యోతి ఎక్కడి నుంచొచ్చింది? సూర్యకిరణాలు ఎక్కడి నుంచొచ్చాయి? సూర్యుని యొక్క సూర్యుడి నుంచి వచ్చాయి. ఆ గ్లోబ్, ఆ సూర్యగ్రహాన్ని నుంచి వచ్చాయన్నమాట. ఆ సూర్యగ్రహాన్ని ఎవరైతే దాన్ని స్టడీ చేస్తారో వాళ్ళని హిరణ్య గర్భాలు అంటారు. అంటే వాళ్ళు యోగులనమాట. గొప్ప యోగులనమాట. హిరణ్య గర్భులంటారు. అంటే సన్ గ్లోబ్‌ని స్టడీ చేస్తున్నారనమాట. కిరణాలు కాదు మనం తెలుసుకోవాల్సింది. ఈ యొక్క గ్లోబ్ అంటే లోకల్‌గా ఎక్కడున్నాది అనేసి. అంటే పరమాత్ముడు రూపంలోని ప్రతి ఒక్క జీవిలో ఉంటారన్న విషయాన్ని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. అది రెండవ ఒక్క ఫీచర్ అనమాట పరమాత్మ. ముందు బ్రహ్మన్ అంటే బ్రహ్మజ్యోతి. రెండవది పరమాత్మ. ప్రతి ఒక్కరి మనసులోని, హృదయంలోని ఆయన ఉన్నారనమాట. మరి ఇంకొకటి అంటే పరమాత్ముని కింద కూడా వ్యాపించి ఉన్నారు ప్రతి జీవిలోని. మరి భగవంతుడెక్కడున్నారు ఒక్క చోట అంటే, అదిగో ఆ బృందావనంలో ఉంటారనమాట. ఆ వ్రజలోకంలో ఉంటారనమాట భగవంతుడు. భగవంతుడు అంటే ఒక ఫ్యాక్టరీ ఓనరు ఇంటి దగ్గరున్నా కూడా ఆయన యొక్క శక్తులు అంటే పనోలి కింద పనులన్నీ జరుగుతున్నాయి కదా! అలాగే ఆ భగవంతుడికి కూడా ఆహ్, ఒక లోకం ఉన్నదనమాట. భగవంతుడి చుట్టూ కూడా సేవకులున్నారనమాట. మనం కూడా వెళ్ళొచ్చు ఆ ఇంటికి. అసలు మనం ఉండవలసిన ఇల్లే అది. మన ఓన్ హౌసు ఇది కాదు. ఇప్పుడుంటున్నది కాదు మీ ఓన్ హౌసు. అక్కడ బ్రజలోకంలోని కృష్ణుడు మనకు కట్టించారు ఆల్రెడీ. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాలనమాట మనం. ఆ వ్రజలోకానికి కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలనమాట. మన నిజమైన తండ్రి దగ్గరికి వెళ్ళాలనమాట. ఆ నిజమైన తల్లి శ్రీమతి రాధారాణి దగ్గరికి వెళ్ళాలనమాట మనం. అది మన జీవితం యొక్క ధ్యేయం. కాబట్టి కొంతమంది ఆహ్, ఈ ఈ యొక్క సూర్యుని యొక్క ఆ గ్రహాన్ని, ఆ గ్లోబ్‌ని స్టడీ చేస్తారనమాట. కానీ భక్తులు ఉంటారనమాట. యోగుల కంటే మరి గొప్పవాళ్ళు. భక్తులు ఆ యొక్క సూర్య సూర్య భగవంతుడిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారనమాట. సూర్య భగవంతుడి గురించి తెలిస్తే ఇంకేంటి, ఆ సూర్యుడేంటో తెలుస్తుంది. ఆ సూర్యుడి నుంచి కిరణాలు ఎలాగొస్తాయో తెలుస్తుందనమాట. అంటే సూర్యకిరణాలకి కారణం సూర్య గ్రహం అనమాట. గ్రహానికి కారణము సూర్య భగవంతుడనమాట. అంటే ఇప్పుడు మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఎవరికి? ఎక్కడి నుంచొస్తుంది ఈ వెలుతురు? ఎక్కడి నుంచొస్తున్నాయి ఈ శక్తులన్నీ కూడానా? సూర్య భగవంతుడు, సూర్యనారాయణ నుంచి వస్తున్నారనమాట. అన్ అందుకే మనం సగం సగం తెలుసుకోకూడదు. సూర్యకిరణాలు మాత్రం చదివి ఊరుకుంటే సగం నాలెడ్జ్. శక్తి. అందరూ శక్తి, శక్తి అంటారు కదా! అంతా శక్తే అంటారు. కాదు, కాదు. మీకు కూడా శక్తున్నది. కానీ ఆ శక్తి శక్తివంతుడిలోనుంటాదనమాట. అంటే ఆ శక్తిని కంట్రోల్ చేయగలిగిన వాడు శక్తివంతుడనమాట. ఎనర్జీ, ఎనర్జిటిక్ అంటారు. లక్ష్మీనారాయణ్‌ని మనం పూజిస్తాం కదా! లక్ష్మి శక్తి. ఆ శక్తిని కంట్రోల్ చేసేది నారాయణుడనమాట. అంటే ఎనర్జిటిక్. మీరు కూడా ఎనర్జిటిక్. మీలో కొంత శక్తినున్నది. మీ నుంచి శక్తిని వేరు చేయడం అవుతాదా? కుదరని పని కదా! మీలోనే శక్తి నిండి ఉంటదనమాట. ఒక్కొక్కరిలోని కొంత కొంత శక్తి ఉంటది. అలాగే శ్రీమతి రాధారాణి శక్తి. మరి కృష్ణుడో ఆహ్, ఆ శక్తికి అధిపతి. అంటే ఆ శక్తిని వినియోగించుకుంటున్నారనమాట. ఆయనలో ఉన్న శక్తి, కృష్ణుడిలో ఉన్న శక్తి శ్రీమతి రాధారాణి. మరి కృష్ణుడిని, రాధారాణిని విడివిడిగా చూడ్డానికి కుదురుతుందా? కుదరదు కదా! మీరు వేరు, మీలో ఉన్న శక్తిని వేరు చేయగలనా? మరి కృష్ణ, రాధాని వేరు చేయడం ఎలాగా? కుదరదు. ఇద్దరూ కలిపి ఒకటే.
మనం అర్థం చేసుకోవడానికి ఈ రకంగా మనం ఆలోచిస్తున్నాం. రాధాకృష్ణ ఒకటే పర్సనాలిటీ. లక్ష్మీనారాయణ ఒకటే పర్సనాలిటీ అనమాట. కానీ ఆయన ఎక్స్‌పాండ్ అవుతారు. లక్ష్మి కింద ఎక్స్‌పాండ్ అవుతారనమాట. ఆహ్, ఆ సేవల్ని ఆహ్, పుచ్చుకోవడం కోసం, తీసుకోవడం కోసం అనమాట. కాబట్టి ఆహ్, పూ సగం సగం నిజం తెలుసుకోవడం వల్ల ప్రయోజనం లేదు. సూర్యకిరణాలు తెలుసుకోవడం వల్ల ప్రయోజనం లేదు. సగం సగం నిజమది. అలాగే గ్రహం గురించి తెలుసుకోవడం వల్ల ప్రయోజనం లేదు. సూర్య భగవంతుడు గురించి తెలుసుకుంటే మిగతావన్నీ తెలిసిపోతాయి. అలాగే కృష్ణుడి గురించి తెలుసుకుంటే మొత్తం అంతా మనకు తెలిసిపోద్దనమాట. అందుకనే భగవాన్ మనం ఒక రూపం ఉంటది. మనకేం రూపం లేదా? మనమేం గాలిలోని ఏదో పిశాచాలు, దెయ్యాల్లా తిరుగుతున్నామేంటి? మనకు రూపం లేదేంటి? మరి భగవంతుడికి రూపం మనకు రూపం ఉండొచ్చు గానీ, భగవంతుడికి రూపం ఉండకూడదా? ఉన్నాది. అదే కృష్ణ పరమాత్ముడు గుర్తుపెట్టుకోండి. అన్ని, అన్ని పురాణాల్లోని, అన్ని శాస్త్రాల్లోని ఇదొక్కటే చెప్తున్నారు. కృష్ణ స్వయం భగవాన్ అంటే ఆయనే స్వయంగా భగవంతుడు అన్న విషయాన్ని చెప్తున్నారనమాట. కాబట్టి ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇంకొక ఉదాహరణ జెప్తాను మీకు. హ్మ్. ఇందాకల ఉదాహరణలాగే ఆహ్, ఇప్పుడు నేను ఇంకో మా ప్రసన్నక్క ఇంటికి వెళ్ళాననమాట. వెళ్ళినప్పుడు ఆహ్, నాకు చాలా ఇష్టమని ఆ గులాబ్ జామ్ తయారు చేస్తుందనమాట. ఆ వంటగదిలోని. నేను హాల్‌లో కూర్చున్నాను. గులాబ్ జామ్ తయారు చేసేటప్పుడు ఆ యాలకులు, అదేంటి కుంకుమ ఆహ్, ఫ్లవరు ఆ! అంటే అవన్నీ వేసినప్పుడు ఆ ఇలాచీ తర్వాత అందులో కావాల్సినటువంటి ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఏసి ఏపుతుంటే ఆ పరిమళం వస్తదనమాట. అంటే నేను వంటగది దాకా వెళ్ళక్కర్లేదు. కానీ ఆ పరిమళం అంతటా వ్యాపిస్తూ ఉంటది కదా! ఇప్పుడు ఆ వాసన చూస్తే నా పూర్తిగా తృప్తి అయిపోద్దా? తృప్తి చెందుతానా? ఆ గులాబ్ జామ్ వాసన చూసేస్తే సరిపోతుందా? చాలదు కదా! సరే ఎక్కడి నుంచొస్తుందబ్బా ఈ వాసనని చెప్పి వంటగదిలోకెళ్తాను. ఆ ప్లేట్‌లో ఆ గులాబ్ జామ్ చూస్తాను. మెరిసిపోతూ ఉంటాయనమాట. ఆ! ఆ పొగొస్తూ ఉంటది. మెరిసిపోతూ ఉంటది. అందంగా కనిపిస్తది. మరి అది ఆహ్, లోకలైజ్డ్ అనమాట. అంటే పరమాత్మ అనమాట. ఫస్ట్ బ్రహ్మన్న. బ్రహ్మన్న అంటే ఏంటి? అంతటా వ్యాపిస్తది. అంటే ఈ పరిమళంలాగా అనమాట. వ్యాపించింది. నేను సాటిస్ఫై అయిపోతానా ఆ వాసన చూసి? అవ్వను కదా! పోనీ దగ్గరికెళ్లి చూసాను ఎక్కడున్నారని. అది ఆ గులాబ్ జామ్ చూస్తే సాటిస్ఫై అయిపోతానా? అవ్వను కదా! ఏం చెయ్యాలి? అది నోట్లో పెట్టుకొని, ఆ టేస్ట్ అది నములుతూ ఉంటే, ఆ నాలుక తగులుతుంటే, ఆస్వాదిస్తుంటే, అబ్బా! అప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంటది. తినకుండా ఊరికే ఎంతకన్నా చూసుకొని ఉండమంటారు? తినకుండా వాసన చూసుకొని ఎంతకన్నా ఉండమంటారు? దానివల్ల ఎటువంటి సంతృప్తి రాదు. ఆ గులాబ్ జామ్ తినడమే భగవాన్ అనమాట. ఆ యొక్క ఫీచరు. అంటే మనం బ్రహ్మజ్యోతి తెలుసుకోవడం వల్ల, అక్కడ చేరుకోవడం వల్ల ప్రయోజనం లేదనమాట. మనలో ఉన్నటువంటి పరమాత్మని మాత్రం తెలుసుకుంటే ప్రయోజనం లేదనమాట. పూర్తిగా ఎప్పుడు మనం సంతృప్తిగా ఉండగలుగుతామో, రెస్ట్‌లెస్‌నెస్ లేకుండా భగవంతుని దగ్గరికి, ఆయన యొక్క పాదపద్మాల దగ్గరికి చేరుకొని, ఆయన్ని సేవించడమే ఈ గులాబ్ జామ్ తిన్నట్టనమాట. అప్పుడు ఎంజాయ్ చేస్తాం మన లైఫ్‌ని. అప్పుడు దాకా మనం ఏమైనా సంపాదించుకోండిక్కడ. ఎప్పుడూ ఆహ్, రెస్ట్‌లెస్‌గా ఉంటాం అనమాట. ఎందుకు? బాడీకి ఇస్తారు ప్రశాంతతని. పడుకోనో, ఆ నిద్ర మాత్రలేసుకోనో, ఆహ్, ఆల్కహాల్ తాగో, డ్రగ్స్ తీసుకోనో శరీరానికి. మరి ఆత్మకి? ఆత్మకెప్పుడు ప్రశాంతతుండదు. ఆత్మ ఎక్కడిది? ఆధ్యాత్మిక లోకంది. మరి ఈ లోకంలో ఏం చేస్తుంది? ఇక్కడ కాదు నీ ప్లేసు. ఆ కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, అప్పుడు మీ ఆత్మ చాలా ప్రశాంతంగా, సంతృప్తిగా ఉంటదనమాట. కాబట్టి ఎవరైనా కానీ తర్వాత మీకు భగవంతునికి రూపం లేదు, ఇదంతా శక్తి అంటే ఆహ్, కాదు. భగవంతునికి రూపం ఉన్నాది. ఆ రూపం ఎలా ఉంటాది, ఏముంటదో భాగవతంలో చాలా క్షుణ్ణంగా, భగవద్గీతలో చాలా క్షుణ్ణంగా అన్ని పురాణాల్లో కూడా చెప్పారనమాట. కొంచెం మనం దాన్ని చదివితే అర్థమవుతది. పైపైన మనం మాటాడుకోకూడదనమాట. సో, ఈ రకంగా అంటే ఈ జ్ఞానం ఎలాంటిదంటే నీకన్నా నాకు తెలుసు, నాకన్నా నీకు తెలుసని కాదు. ఇప్పుడు భగవంతుడిని చేరుకోపోతే ఎలాగుంటదంటే, ఆ తేనెటీగ ఉంది చూడండి. ఆ తేనెటీగ
ఇప్పుడు ఆ తేనె హ బాటిల్‌లో ఏసి మూత పెట్టి ఉంచారనుకోండి, ఆ తేనెటీగ అది తేనని తెలుసు కాబట్టి దాని మీద వాలుతది. మన పరిస్థితి అంతే. ఆహ్, ఆహ్, దాని మీద వాలటం వల్ల కనిపిస్తుంది. కళ్ళ ముందే కనిపిస్తుంది తేనె. ఆ! దాని దగ్గరలోనే ఉన్నాం మనం. భగవంతుడు మన పరమాత్ముడు మన మన మనసులోనే ఉన్నాడు. అంతే దగ్గరలో ఉన్నాం. కానీ ఆ తేనెకి, నీకు మధ్యన ఆ సీసా, ఆ గాజు సెపరేట్ చేస్తుందనమాట. కనబడుతుంది. కానీ ఆస్వాదించలేకపోతున్నాం అనమాట. ఆ రకంగానే ఈ బ్రహ్మజ్యోతిలో ఉన్నవాళ్ళు అన్ హ్మ్. ఆ తర్వాత ఈ హిరణ్యగర్భులు. ఆ! వాళ్ళు భక్తులు ఆస్వాదించినంత బాగా ఆ టేస్ట్ డైరెక్ట్ టేస్ట్ ఎవరు కూడా ఆస్వాదించలేరనమాట. కాబట్టి మనం కృష్ణ భక్తులు అవ్వాలనమాట. మనం మాయావాదులు అవ్వకూడదు. ఆహ్, అస్సలవ్వకూడదనమాట. భగవంతునికి రూపం ఉన్నాది. ఆ రూపం ఎలా ఉంటాదో అన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి.